ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట దేవుని ప్రజలైన నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు శుభోదయాన్ని కూడా మీ అందరికీ మేము ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు ఇంతవరకు కూడా తన కృపలో మనలను కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చినందుకు మన ప్రభువుని మనం ఎంతైనా స్తుతించవలసిన వారమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాటను మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రియులారా, ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడైపోయాడు. అయితే మోషే తర్వాత చాలా మంది వారు నాయకులు అవుతామని అనుకున్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎన్నుకున్న తర్వాత వారి ప్రయాణంలో ఎన్నో అడ్డంకుల్లో దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. ప్రజలు యెహోషువ మీద కొంత వ్యతిరేకత ఉన్నారు. కొంతమంది ఇతరేంది నాయకుడు అవటం ఏంటి, ఇతను మా ముందు పనులు చేసినోడు, యెహోషువ కంటే పెద్దోళ్ళు కొంతమంది మా ముందు పనులు చేసినోడు ఇతను, మా ముందు పోస్టర్లు అంటించినోడు, మా ముందు పాంప్లెట్లుగా పంచినోడు, మా ముందు పనులు చేసినోడు, ఇతను నాయకుడు అవటం ఏంటి అని చాలా మంది ఆ యెహోషువను మీద వ్యతిరేకతతో ఉన్నారు. అయితే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందిలో యెహోషువ మీద మత్సరం ఉంది. వీరి ప్రయాణంలో వీరికి అనేక రాజ్యాలను జయిస్తూ వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఎరుకో అడ్డం వచ్చేసింది. ఎరుకో అడ్డం వచ్చిన తర్వాత ఎరుకోను జయించాలంటే ఎరుకో మీద కొంతమంది వేగుల వారిని పంపించారు. ఎరుకో వేగుల వారు వెళ్ళి అక్కడ వేగు చూసి వచ్చి ఎరుకో యొక్క పరిస్థితిని యెహోషువకు తెలియజేశారు. ప్రియులారా వినండి. ఆ తర్వాత ఈ యెహోషువతో దేవుడు అంటూ ఉన్నాడు, వీరు ఇక లేచి ప్రయాణం అవటానికి యెరికో మీద యుద్ధం చేయడానికి వీరు వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు యెహోషువతో అంటూ ఉన్నాడు, యెహోషువ, ఇదిగో ఈ రోజున యెరికో విషయంలో నేను ఒక గొప్ప సూచన నీకు చూపించబోతా ఉన్నాను. యెరికో మీద మీరు జయించడం ద్వారా నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉన్నానని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ కార్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ నేను నిన్ను ఎన్నుకున్నానని, నేను నీకు తోడై ఉన్నానని, నేను నిన్ను నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నానని వారందరూ తెలుసుకుంటారు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా దేవుడి వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా అనేక మంది ముందు తక్కువగా ఉన్నావేమో, అనేక మంది ముందు దేవుడిని ఎన్నుకున్నా గాని అనేక మంది నిన్ను తక్కువగా చేస్తూ ఉన్నారేమో, అనేక మంది నిన్ను చులకనగా చూస్తూ ఉన్నారేమో, అనేక మంది వీడేంటి దేవుని పరిచయం ఏంటి, వీడేంటి దేవుని వాక్యం ప్రకటించడం ఏంటి, వీడేంటి అని నువ్వు చులకనగా చూస్తూ నిన్ను తక్కువగా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారేమో. రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రజల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గొప్ప చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి. నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు దేవుని పనిని నమ్మకముగా చేయి, దేవుని మార్గములో నమ్మకముగా నడువు. దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు దేవునికి నమ్మకంగా చేయి. మనుషులకు కనపడాలని చేయొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా.
మనుషులు కనపడాలని చాలా మంది ఈ రోజున తమకు వచ్చినటువంటి తలాంతులు ఎలా ఉపయోగిస్తున్నారంటే మనుషుల మెప్పు కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. మనుషులను మెప్పించడానికి, మనుషుల దగ్గర మార్కులు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. కానీ నీ తలాంతులు నీవు దేవుని దగ్గర నువ్వు మార్కులు సంపాదించడానికి ఉపయోగించు. దేవుడిని గొప్ప చెయ్య మొదలు పెట్టబోతాడు. కన్నీరు కార్చొద్దు. దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నాడు. మనుషుల దగ్గర కన్నీరు కార్చొద్దు. దేవుని దగ్గర మాత్రమే నీ కన్నీరు కార్చు. దేవుడు నిన్న రోజున నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిన్నెవరైతే తక్కువగా చేస్తా ఉన్నారో వారి ముందు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. హీ స్టార్టెడ్. దేవుడు ఆల్రెడీ ప్రారంభించాడు. 23వ కీర్తనలో అంటారు కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను కృంగదీస్తానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు నిన్ను నిందలు వేస్తా ఉన్నారు నీ మీద, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తావు, అపహాస్యం చేస్తా ఉన్నారో వారి ముందు నిన్ను దేవుడు గొప్ప హెచ్చించబోతా ఉన్నాడు. ఆయన గొప్ప చేస్తే ఇంకెవరు కూడా నిన్ను త్రొక్కలేరు. ఆయన గొప్ప చేస్తే ఇంకెవరు కూడా నిన్ను తగ్గించలేరు. ఆయన నిన్ను గొప్ప చేస్తే ఇంకెవరు కూడా నీ ముందు నిలబడలేరు. విశ్వాసం ఉంచు. దేవుని పనిలో నువ్వు ఆ విశ్వాసాన్ని కోల్పోకు. ఏంటి, దేవుని పని ఇంత నమ్మకంగా చేస్తా ఉన్నా, నాకెందుకు నిందలు, నాకెందుకు అవమానాలు, నాకెందుకు వేదన, నాకెందుకు శోధన అని కురుగిపోవద్దు. శోధనల్లో నమ్మకంగా దేవుని మార్గాల్లో నడు. ఇరుకుల్లో నమ్మకంగా దేవుని మార్గాల్లో నడు. అవమానకరమైన పరిస్థితుల్లో నమ్మకముగా దేవుని పనిని చెయ్యి. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు మల్టిప్లై యూ. దేవుడు ఖచ్చితంగా హెచ్చించబోతా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు వృద్ధి చేయబోతా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నేను విస్తరింపజేయబోతా ఉన్నాడు. విశ్వాసముంచు. ప్రార్థన చేయి. దేవుని వైపు చూడు. ఆయన మన హృదయాన్ని చూస్తున్న దేవుడు. మన నమ్మకత్వానికి ఖచ్చితంగా ఖచ్చితంగా సరైనటువంటి బహుమానం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో చాలా మంది మనం ఎంత నమ్మకంగా చేసినా మనల్ని మోసగాళ్ళనొచ్చు. మన నమ్మకత్వాన్ని వారు గుర్తించకపోవచ్చు, మన శ్రమను వారు గుర్తించకపోవచ్చు, మన కష్టాన్ని వారు గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు గుర్తిస్తాడు ఖచ్చితంగా. దేవుని దగ్గర అన్యాయానికి తావులేదు నా ప్రియ సహోదరుడా. దేవుని దగ్గర అధర్మానికి తావులేదు. దేవుని దగ్గర మోసానికి తావులేదు. దేవుని దగ్గర దేవుని త్రాసు న్యాయమైన త్రాసు. ఆయన మట్టపుగుండు ఖచ్చితంగా పనిచేస్తుంది, ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. కాబట్టి విశ్వాసములో సన్నగిల్లొద్దు, విశ్వాసంలో కృంగిపోవద్దు. నమ్మకంగా దేవుని పరించి ఈరోజు దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను అని నీతో వాగ్దానం చేస్తూ ఉండగా విశ్వాసంతో దేవుని మార్గాల్లో ఉండు. దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూస్తావు. అటు కృపణ దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ ఉదయకాలమునైనా పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలో ప్రభా మమ్మల్ని మీరు నడిపించి నేను ఈ రీతిగా ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినాయ్యా. నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని యెహోషువతో మీరు మాట్లాడిన మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఈ రోజున మీ ప్రజలు ప్రభా అయ్యా అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో ఉన్నారు ప్రభా. అయ్యా వారు ప్రభా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎడల విశ్వాసంలో బలపడిన స్థిరపడి ప్రభా నీ వైపు చూస్తున్నాయినా
వారి పందెపు రంగంలో వారు ముందుకు వెళ్ళేవారుగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. నైనా ఎత్తబడిన మీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి అంతరంగాలు మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించే కృపను నాయన బిడ్డలందరికీ అనుగ్రహించండి. నైనా ఈ రోజున బ్రవ్వా బిడ్డల ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో మీరు తోని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అయినా దినాన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను ప్రభా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, దీర్ఘాయుత బిడ్డలను మీరు దింపండి. దినమంతా నా బిడ్డలతో ప్రభా ఉదయకాల దేవత బిడ్డలందరినీ మీరు దింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చూన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడయండి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.